నువ్వు పరిపూర్ణమైన భక్తి కలిగిన దానివిగా లేవు కాబట్టి నీ భర్తనైనా నువ్వు బాధపడుతూ, నీ పిల్లలనైనా నువ్వు బాధపడుతూ, నీ ఇంటి వారినైనా బాధపడుతూ, నీ పక్క వారినైనా బాధపడుతూ, సంఘ సహోదరులైనా నీవు బాధపడుతున్నావు. వాక్యం ఏమంటుందనంటే, ఇలాగున బాధపెట్టి ఒక నిజముగా ఒక భక్తి చేసుకుని ఒక వ్యక్తి నిన్ను బట్టి నొచ్చుకున్నాడు అని అంటే, అక్కడ ఎవరు నొచ్చుకున్నాడో తెలుసా? దేవుని నొచ్చుకున్నాడు. ఈయన ప్రజల్ని నొప్పించడం ఏంటి, ప్రజల్ని బాధ పెట్టడం ఏంటి, ప్రజల్ని హింసించడం ఏంటి? దేవుడు అంటున్నాడు కదా, నీవు హింసించుచున్నా క్రీస్తుని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈయన హింసించేది ఎవరిని? దేవుని ప్రజల్ని. దేవుని ప్రజల జోలికి వెళ్ళబాక. భక్తి కలిగిన ప్రజల జోలికి వెళ్ళొద్దు. భక్తి కలిగిన నీ భార్య జోలికి నువ్వు వెళ్ళొద్దు. భక్తి కలిగిన నీ పిల్లల జోలికి నువ్వు వెళ్ళొద్దు. భక్తి కలిగిన నీ అన్నదమ్ముల జోలికి నువ్వు వెళ్ళొద్దు. భక్తి కలిగిన నీ తోబుట్టుల జోలికి నీవు వెళ్ళొద్దు.